ప్రవక్త యొక్క వెర్రితనం అడ్డగించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా ఏమైపోయింది? కూలి కోసము హత్య చేయడానికి కూడా వెనకాడినటువంటి వ్యక్తి అని బయట చెప్తాను నేను గురించి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరికి ఇంకొక మాట, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఏం చేశాడు బిలాము? బిలాము ఏం చేశాడంట? ఏం నేర్పాడు బాలాక్కి? ఆయన చెప్తా ఉన్నాడు, ఇగో ఆ మూల మీద ఒక బలిపీఠం కట్టు, ఇక్కడ ఒక బలిపీఠం కట్టు, అక్కడ ఒక బలిపీఠం కట్టు అని చెప్పాడు. బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలి చెల్లించిన తర్వాత దేవుడు అంటున్నాడు, రాజుగారు ఆశపడుతున్నాడు. ఇప్పుడు ఎమ్మటే బిలాము గారు ఏం చేస్తాడు? వీరిని చెప్పిస్తాడు. వెంటనే అక్కడికి వెళ్ళాడు, ప్రార్థన అంతా చేశాడు. దేవా వీరిని దీవించయ్యా అన్నాడు. బాలాకు మామూలు కోపం రాలా. ఏంటి బిలాము ఇలా చేశావు? ఓకే సారీ, నేను చెబిద్దామనే వచ్చాను, కానీ దేవుడు నా నోట ఇలా పలికించాడు. ఓకే, ఇది అయిపోయింది కదా, ఇంకొక దిక్కుకి వెళ్ళిపోదాం అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న మనల్ని, దేవుని యొక్క చిత్తానుసారంగా ఉన్న మనము, దేవుని యొక్క దీవెన పొందుకున్న మనము, మన దీవెన ఎవరు కూడా దొంగిలించలేరు. ఆమేన్. కాబట్టి దేవుని దీవెన మనం అనుభవించాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలంటే మనం ఏం చేసే వారంగా ఉండాలంటే, ఇందాక మనం కీర్తనలో చదువుకున్న రీతిగా, ఏమంటే 106వ కీర్తన 25వ వచనంలో చెప్పబడిన మాట ప్రకారంగా యెహోవా మాటను మనము ఏం చేయాలంట? 106:25 యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారంలో తణుగుకొనిరి. చూసారా, బిలాముకి దేవుడు మంచి ఆధిక్యతనిచ్చాడు. చరిత్ర చెప్పేటువంటి సత్యం ఏంటో తెలుసండి, ఎంత రోషం కలిగినటువంటి, ఎంత ప్రఖ్యాతి చెందినటువంటి బిలాము చివరికి భయంకరుడి కుక్క సాగు చనిపోయాడు. కారణం ఏంటండి? దేవుని చిత్తాన్ని గ్రహించి, దేవుని ఇష్టాన్ని ఎరిగి, దేవుని యొక్క ప్రణాళికలు సక్రమంగా నెరవేరుస్తున్నటువంటి ఈయన సడన్లీ ఏమైపోయాడు? ఆశపడ్డాడు. దేవుడిచ్చేటువంటి ఖ్యాతికి మించి రాజు ఏదో ఇస్తున్నాడని ఆశపడ్డాడు. వెళ్ళాడు, తెచ్చుకోవాలనుకున్నాడు. ఆఖరికి భయంకరమైన సాగు తెలిసాడు బైబిల్ చెప్తాడు. కాబట్టి మంచి మధ్యాహ్నం వేళ మనం ఆలోచన చేసినట్లయితే, ఎంత ప్రఖ్యాతి ఉన్నప్పటికీ, ఎంత ఘనమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పటికీ, దేవుని మాట వినకుండా మన జీవితంలో సణుగుడు, మన జీవితంలో గొనుగుడు ఉన్నదంటే మనము ఆశీర్వాదకరంగా ఉండలేము అని బైబిల్ చెప్తా ఉంది. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఇక మొదలుకొని తప్పక మనం దేవునికి కోపం రేపే వారంగా కాక, దేవుని చిత్తాన్ని మార్చే వారంగా కాక, లేకపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటూ ఆయన కృపలో ముందుకు వెళదాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.